మీకు ఖచ్చితంగా సమాచారం కూడా దేశానికి అందించబోతోంది. శ్రీహరి, మీరు ఒకసారి లైన్లో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడతా. శ్రీహరి, ఒకసారి మనం ఢిల్లీ వెళ్దాం. మన ఢిల్లీ బ్యూరో కృష్ణ రెడీగా ఉన్నారు. కృష్ణ, గుడ్ మార్నింగ్. సో ఉగ్రదాడికి కౌంటర్గా పాకిస్తాన్లో 9 ప్రాంతాల్లో ఉగ్ర స్థావరాలపై భారత్ మెరుపు దాడులు చేసింది. ఈసారి ప్రపంచానికి అంతటికీ తెలిసి ప్రపంచం మాట్లాడుకునేలాగా దాడులు జరిగాయి. ఇప్పటికే అమెరికా స్పందించింది, మిగతా దేశాలు కూడా స్పందిస్తున్నాయి. ఉగ్రవాదంపై ప్రతీకార చర్య భారత్ హక్కు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి. సరే, ఇరు దేశాలు శాంతి కోసం మాట్లాడుకోవాలి, ఇవి ఇచ్చే జనరల్ స్టేట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. దాని గురించి తర్వాత మాట్లాడదాం. ఒకసారి చెప్పండి కృష్ణ, ఏం జరుగుతోంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఢిల్లీ అండ్ ద నార్త్ ఇండియా? రిషి, పాకిస్తాన్ పైన భారత్ ప్రతీకారం తీర్చుకుందనే చెప్పచ్చు. మనం అందరం కూడా అనుకుంటున్నాం. ఈ రోజు మాక్ డ్రిల్ కూడా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ చేస్తున్న నేపథ్యంలో మరికొన్ని రోజుల తర్వాత ఈ యొక్క ప్రతీకార దాడులు ఉంటాయి అని కూడా అందరూ అనుకున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ కి ఒక బుద్ధి చెప్తామని కూడా ప్రధాని పదే పదే చెప్తున్నారు. నిన్న కూడా మనం చూసాం, ఒక టీవీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నప్పుడు ఏ విధంగా బుద్ధి చెప్తామన్న విషయాలను కూడా ఆయన చెప్తున్నారు. కానీ అర్ధరాత్రి తర్వాత 1:40 తర్వాత భారత సైన్యం పాక్ పీఓకే లేని స్థావరాలపైన నిప్పులు కురిపించింది. భారత్ పై దాడికి ప్రణాళికలు రచించినటువంటి ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఈ దాడులు చేసినట్లు భారత సైన్యం రాత్రి 1:44 ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. మొత్తం 9 ప్రాంతాల్లోని స్థావరాలపై దాడి చేసినట్లుగా కూడా అధికారికంగానే భారత సైన్యం ఈ యొక్క వివరాలను వెల్లడించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా ఈ దాడి ఆపరేషన్ సింధూర్ పేరుతో విరుచుకుపడినట్లుగా కూడా భారత సైన్యం ఈ ప్రకటనలో పేర్కొంది. గతంలో మనం చూసాం, బాలాకోట్ ఏదైతే సర్జికల్ స్ట్రైక్స్, అది అంటే సర్జికల్ స్ట్రైక్స్ కి మా దగ్గర ఆధారాలు ఉన్నాయా, సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించినటువంటి వీడియో ఫుటేజీలు ఉన్నాయా అంటూ ప్రతిపక్షాలు ఆ రోజు నిలదీశాయి. అటువంటి వాటికి ఏమి ఆస్కారం ఇవ్వకుండా ఈసారి నేరుగా, అంటే అందరి చెప్పుకునే విధంగానే చెప్పి మరి దాడి చేశారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈసారి భారత్ పాకిస్తాన్ పై విరుచుకుపడింది. అయితే పాకిస్తాన్ లో ఉన్నటువంటి పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్లుగా కూడా భారత సైన్యం విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరిగేందుకు ఏ మాత్రం అవకాశం ఇవ్వని విధంగా కేవలం ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశారు. అదేవిధంగా పాకిస్తాన్ సైనిక మౌలిక వసతులను ఎక్కడ కూడా లక్ష్యం చేసుకోలేదు. కాబట్టి 2 దేశాల మధ్య కేవలం అక్కడ ఉన్నటువంటి పీఓకేలో ఉన్నటువంటి లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతున్నాయో, జైష్-ఈ మహమ్మద్, లష్కర్-ఏ-తోయిబా లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతున్నాయో వాటినే లక్ష్యంగా చేసుకొని ఈ యొక్క మెరుపు దాడులకు దిగారు. ఈ మెరుపు దాడులకు కూడా ఆపరేషన్ సింధూర్ అని పేరు కూడా పెట్టడం జరిగింది. భారత సైన్యం విడుదల చేసినటువంటి ప్రకటన, గతంలో మనం చూసాం, సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కానీ లేకపోతే ఇంకొక సరిహద్దుల వెంట కాల్పులు జరిపినప్పుడు కానీ ఇటువంటి ప్రకటన చేయలేదు. కానీ ఖచ్చితత్వంతో కూడినటువంటి సమాచారంతో అక్కడ ఉన్నటువంటి ఉగ్ర స్థావరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థావరాలనే టార్గెట్ గా చేసుకొని ఈ ఆపరేషన్ సింధూర్ ని పూర్తి చేశారు. 9 ప్రాంతాల్లో ఈ యొక్క మొత్తం ఈ స్థావరాలను చేసినట్లుగా ధ్వంసం చేసినట్లుగా రక్షణ శాఖ విడుదల చేసినటువంటి ప్రకటనలో పేర్కొంది. పాకిస్తాన్ అయితే ఇప్పుడు పాకిస్తాన్ కూడా ఈసారి ఈ దాడులను ధృవీకరించింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి ముజఫరాబాద్ అదేవిధంగా కోట్లీ, ఈ 2 ప్రాంతాల్లో ఈ దాడులు జరిపినట్లుగా పాకిస్తాన్ కూడా ధృవీకరించింది. అయితే సమయం సందర్భం చూసుకొని భారత్ దాడులకు ఖచ్చితంగా బదిలిస్తాం, వదిలిపెట్టేది లేదని కూడా పాకిస్తాన్ ఈ సందర్భంగా పేర్కొంది. దాడుల ఘటనలకు సంబంధించినటువంటి వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి అక్కడ. అదేవిధంగా దాడుల తర్వాత సరిహద్దుల్లోని
రాజౌరి, పూంచ్ సెక్టార్లలో పాకిస్తాన్ కాల్పులు ప్రారంభించింది. అదేవిధంగా భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టినట్లు కూడా సైనిక వర్గాలు ఈ సందర్భంగా తెలియజేశాయి. మొత్తానికైతే అనుకున్నంత పని భారత సైన్యం చేసింది. ఇక 9 చోట్ల ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ పేరుతో ఈ మెరుపు దాడులను ప్రారంభించింది. అయితే ఈ వీటిని ఇంకా కొనసాగిస్తుందా లేదా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. రైట్ ఈ పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలు మొదటి నుంచి కూడా మనం అనుకుంటూనే ఉన్నాం. ఈ లాంచింగ్ ప్యాడ్స్ అక్కడ ఆ లాంచింగ్ ప్యాడ్స్ లో ఉన్నట్టు వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆర్మీ స్థావరాల్లో, ఆర్మీ బంకర్లలో దాచిపెట్టారని. కానీ భారతదేశానికి ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం మేరకు ఈ యొక్క లాంచింగ్ ప్యాడ్ల పైన దాడులు చేసి వాటిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితి. రైట్ కృష్ణ, ఇండియన్ ఆర్మీ జస్టిస్ ఇస్ సర్వ్డ్, జై హింద్, ఆపరేషన్ సింధూర్ అని ట్వీట్ చేసిన తరువాత